ఉత్తర తెలంగాణలోని ఆ నియోజకవర్గంలో మొదటి నుంచి ఒక సెంటిమెంట్ రిపీట్ అవుతోంది. ఒక టర్మ్ తోనే సైడ్ అయిపోతున్నారు అక్కడ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు. వచ్చే ఎన్నికల్లోనూ అదే జరుగుతుందనే అంచనాతో ట్రయాంగిల్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అక్కడ ముచ్చటగా 3 పార్టీల మధ్య పొలిటికల్ లీగ్ జరుగుతోంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఆ 3 పార్టీలు. ఇంతకీ అదే నియోజకవర్గం ఎలా ఉంది అక్కడి రాజకీయం? లెట్స్ వాచ్. కరీంనగర్ జిల్లాలో బలమైన రాజకీయ చరిత్ర ఉన్న ఇక్కడ ఒక ఆసక్తికరమైన సెంటిమెంట్ ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన ఎమ్మెల్యేలు మరోసారి విజయం సాధించలేకపోయారు. చొప్పదండి నియోజకవర్గం నుంచి 2014లో గెలిచిన బొడిగే శోభ, 2018లో గెలిచిన సుంకే రవిశంకర్ గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్, మరో ప్రధాన పక్షం బీజేపీ మధ్య ఇక్కడ త్రిముఖ పోరు కనిపిస్తోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఈ 3 పార్టీలకు అగ్ని పరీక్షగా మారనున్నాయి. 2023 ఎన్నికల్లో చొప్పదండిలో కాంగ్రెస్ జెండా ఎగరేసింది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాంగ్రెస్ పార్టీలో యువ నాయకుడిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూనే నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళుతున్నారు. ఇటీవల ఆయన చేపట్టిన కొన్ని వినూత్న కార్యక్రమాలు, శిలాఫలకాలు, హంగులు లేకుండానే చిన్న చిన్న పనులు ప్రారంభించడం ప్రజల దృష్టిని ఆకర్షించాయి. అయినా స్థానికంగా ఎమ్మెల్యేకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎమ్మెల్యే సత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడం, ఎక్కువగా కరీంనగర్, హైదరాబాద్కే పరిమితమవుతున్నారనే అసంతృప్తి చొప్పదండి ప్రజల్లో ఉంది. చొప్పదండి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కరీంనగర్లో ఉండడంపై ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 100 పడకల ఆసుపత్రి, ఘర్షకుర్తిని మండలంగా చేయడం వంటివి నెరవేరకపోవడం కూడా ప్రజల్లో నిరాశను కలిగిస్తోంది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీలో 2 గ్రూపులున్నాయి. బీఆర్ఎస్ నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకుల గ్రూపు ఒకటైతే, పాత కాంగ్రెస్ నాయకుల బృందం మరొకటి. కాంగ్రెస్లోని 2 వర్గాల మధ్య సమన్వయం లేకపోవడం కూడా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యానికి ప్రతికూలంగా మారుతోంది. వీటన్నిటికీ తోడు బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఒక నాయకుడు ఇప్పుడు మేడిపల్లికి పెద్ద తలనొప్పిగా మారాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ తనకేనని ప్రచారం చేసుకుంటున్నాడట పార్టీలోకి వచ్చిన నాయకుడు. మాజీ ఎంపీపీ మద్దతు ఉన్న ఆయన మిగతా నాయకులను కూడగట్టుతున్నారని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్లో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కాలం కలిసి రావడం లేదు. పార్టీలో ఆయనకు పూర్తి స్థాయి సహకారం అందడం లేదు. పార్టీ కోసం కష్టపడుతున్న కింది స్థాయి నాయకత్వం నుంచి మాజీ ఎమ్మెల్యేకు మద్దతు దొరకడం లేదు. గత ఎన్నికల్లో రవిశంకర్కు టికెట్టు ఇవ్వవద్దని వ్యతిరేకించిన నాయకులు ఇప్పటికీ ఆయనకు సహకరించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. రవిశంకర్ ఓటమికి కూడా ఈ అంతర్గత విభేదాలే ప్రధాన కారణమని చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీకి నష్టం తప్పదంటున్నాయి గులాబీ శ్రేణులు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అంతర్గత పోరు ప్రభావం చూపేలా ఉంది. బీజేపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బొడిగే శోభ ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ బలోపేతానికి మాజీ ఎమ్మెల్యే కృషి చేయడం లేదనే అసహనం కార్యకర్తల్లో కనిపిస్తోంది. ఆమె పార్టీ మారతారనే ప్రచారం మొదలైంది. భర్త గాలన్న మరణం తర్వాత రాజకీయ వ్యూహాలు పనడంలో బొడిగే శోభ నెగ్గుకు రాలేకపోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి వచ్చినప్పుడు ఆమె వెంట ఉన్న నాయకులు ఇప్పుడు బీజేపీలో మద్దతు ఇవ్వడం లేదని, దీంతో మళ్లీ కారెక్కే ఆలోచనలో ఆమె ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే కేసీఆర్ కుటుంబంపై తీవ్ర స్థాయి విమర్శలు చేసిన శోభను మళ్లీ పార్టీలోకి తీసుకుంటారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ అధిష్టానం అంగీకరిస్తే తప్ప శోభ రాజకీయ భవిష్యత్తుపై ఓ క్లారిటీ వచ్చేలా లేదు. మొత్తానికి చొప్పదండిలో 3 ప్రధాన పార్టీలకు సొంత ఇంటి సమస్యలు ఉన్నా కాంగ్రెస్లో వర్గపోరు, బీఆర్ఎస్లో సమన్వయ లోపం, బీజేపీకి నాయకత్వ సమస్యతో పార్టీలు సతమతమవుతున్నాయి. ఆ 3 పార్టీల లోటుపాట్లను చూస్తున్న ప్రజలు రానున్న ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎప్పటికప్పుడు మారుతూ వస్తున్న చొప్పదండి ఓటర్ల తీర్పు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ఉంటుందో చూడాలి. కేవలం స్థానిక అంశాలకే పరిమితం కాకుండా రానున్న అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఒక సూచికగా ఉండబోతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు.